Thank you. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు బంద్ కొనసాగనుంది. పెరిగిన ధరలతో జొమాటో, స్విగ్గీ ఉద్యోగులపై భారం పడుతుందని గిగ్ యూనియన్ నిరసన వ్యక్తం చేస్తోంది. యాప్ కంపెనీలు కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కిలోమీటర్కు 20 రూపాయల అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల చెల్లింపుల్లో సవరణలను చేయాలని కోరుతున్నారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. ఇటు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు కూడా బంద్ కొనసాగబోతుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇటు పెరిగిన ధరలతో ఇటు జొమాటో, స్విగ్గీ ఉద్యోగులపై భారం పడుతుందంటూ కూడా ఇటు బంద్ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఇటు గిగ్ వర్కర్ల డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం ఇప్పుడు అన్ని రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ పెట్రోల్ డీజిల్ పెరుగుదల అనేది ఒక వాహనదారుడికి మాత్రమే భారం కాదు. ఇప్పుడు నిత్యావసర సరుకులు కావచ్చు, నిత్యావసర సరుకుల ధర పెరుగుదల కావచ్చు, రవాణా ఛార్జీల పెరుగుదల కావచ్చు. ఇప్పుడు గిగ్ వర్కర్లు కూడా తమకు ఆర్థిక భారం పెరుగుతుందని కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా గిగ్ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటే కూడా నేడు ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పుడు స్విగ్గీ కావచ్చు, జొమాటో, ఇతర యాప్స్ సంబంధించిన గిగ్ వర్కర్లంతా కూడా పెరిగిన పెట్రోల్ ధరలకు సంబంధించి అంటే డెలివరీకి సంబంధించి కూడా తమకు భారం అవుతుందని, ఆర్థిక భారం అవుతుందని కూడా వారు ఆందోళన చేపడతా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే లీటర్కు 20 రూపాయలు అదనంగా ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే ఇప్పుడు గిగ్ వర్కర్స్ యూనియన్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నది. ఇప్పటి వరకు కూడా మరి స్విగ్గీ కావచ్చు, జొమాటో సంబంధించిన ఇతర యాప్ సంబంధించిన నిర్వాహకులు వీరి సమస్య సంబంధించి కావచ్చు, వీరి డిమాండ్స్ కు ఏ విధంగా పరిష్కారం చూపుతారనేది కూడా చూడాల్సి ఉంది. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.